అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించింది అని ఒక చిన్నారి మీద ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది చాలా అన్యాయం. ఒక చిన్న పాప జగనన్న మీద తన అభిమానాన్ని చూపిస్తూ అంత ఆప్యాయత కురిపిస్తే దాన్ని తట్టుకోలేక ఐటీడీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మహిళల మీద చిన్నారుల మీద ఎవరైనా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాము, జైల్లో వేస్తాము, కేసులు పెడతాము అని. మరి ఈ వ్యవహారంలో ఈ పాప మీద ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందిని జైల్లో వేశారు అని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో కూడా తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టా ఇచ్చారు అని చెప్పి ఆనందం వ్యక్తం చేసినందుకు గీతాంజలి అనే అమ్మాయికి విపరీతంగా ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా ఈ ఐటీడీపీ వాళ్ళు కారకులయ్యారు. అలాగే బెండిపూడి స్కూల్లో చదువుతున్న అమ్మాయిలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడితే దాని మీద కూడా ట్రోల్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ ఇంగ్లీష్ మీడియం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని ఆ రోజు ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేసిన విషయం ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఈ చిన్నారి మీద ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఆ పాప ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాగే తండ్రి ఒక షాప్ లో పనిచేస్తూ ఉన్నారు, తల్లి ఒక స్కూల్లో పనిచేస్తున్న తల్లిదండ్రులు, అలాగే ఒక అద్దెంట్లో నివాసం ఉంటూ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆ పాప ఏదో డిపిఎస్ స్కూల్లో చదువుతున్నట్టుగా అపార్ట్మెంట్ మొత్తం వాళ్ళదే అన్న టైపుగా, అలాగే తల్లిని కూడా మార్చేస్తూ చాలా దారుణంగా ట్రోల్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిజంగా ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టి జైల్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ పాప కుటుంబానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు కూడా అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తి. అతను కూడా ఆ పాప గురించి చులకనగా మాట్లాడడం, వెకిలిగా మాట్లాడడం నిజంగా చాలా దారుణం. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే అతని విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పాపని ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి, వాళ్ళని జైల్లో వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు